హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపి పొదిలి. ఇవాళ పాలిటీకి సంబంధించి రాష్ట్రపతికి సంబంధించిన అంశాలను బిడ్ బ్యాంక్ చూద్దాం. అందులో భాగంగా 21వ క్వశ్చన్ ఒకసారి కనుక చూసుకుంటే ఆర్టికల్ 58 ప్రకారం రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు ఉండాల్సిన అర్హతలను గుర్తించండి అంటున్నాడు. అంటే ఆర్టికల్ 58 ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతికి ఉండవలసినటువంటి అర్హతల గురించి తెలియజేస్తుంది. అందుట్లో ఏమేమి పొందుపరిచారంటే చూడండి ఒకసారి. భారతదేశ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే రాష్ట్రపతి పోటీ చేసే వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు? 35 ఇయర్స్ నిండి ఉండాలి అన్నమాట. ఆదాయాన్ని ఇచ్చే ప్రభుత్వ పదవిలో ఉండరాదు. ఎస్, కరెక్టే. అదేవిధంగా దివాలా తీసిన వ్యక్తి అయి ఉండరాదు. సో ఆప్షన్ ABCD కరెక్ట్ కాబట్టి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ 21st క్వశ్చన్కి. సో 22nd క్వశ్చన్ కనుక చూసుకుంటే ఏ సంవత్సర జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువను లెక్కిస్తున్నారు? అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే వాళ్ళు ఎవరు అంటే లోక్సభకు మరియు రాజ్యసభకు ఎన్నికైనటువంటి ఎంపీలు, అదేవిధంగా అసెంబ్లీలకు అంటే రాష్ట్రాల యొక్క అసెంబ్లీలకు ఎన్నికైనటువంటి MLAలు మాత్రమే, MLCలు కాదు, ఓన్లీ MLAలు మాత్రమే వారు ఓటు వేస్తారనమాట. అయితే ఈ ఎంపీలకు కానీ MLAలకు కానీ ఒక ఓటు యొక్క విలువను కేటాయించడం జరిగింది. అది ఏ జనాభా లెక్కల ప్రకారం కేటాయించారు అంటున్నాడు. యాజ్ పర్ 1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువను లెక్కిస్తున్నారన్నమాట. సో 23rd క్వశ్చన్ కనుక చూసుకుంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సవరణ చట్టం ఎప్పుడు 1977 ఈ ఎన్నికల సవరణ చట్టం ప్రకారం రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఎలక్టోరల్ కాలేజీలో ఎంతమంది సభ్యులు ప్రతిపాదించాలి, ఎంతమంది సభ్యులు ఆమోదించాలి అంట. అంటే ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నప్పుడు ఆ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థికి ఎంతమంది అంట? 50 మంది ప్రతిపాదించాలి. ఎవరిని అంటే ఈ 50 మంది ఎస్ మేము ఇతన్ని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నామని చెప్పి ఒక 50 మంది చెప్పాలి. అదే ఇంకొక 50 మంది ఈ అభ్యర్థిని బలపరచాలి అన్నమాట. 50 మంది అభ్యర్థులు ప్రతిపాదించాలి, ఇంకొక 50 మంది అభ్యర్థులు బలపరచాలి. సో 23rd క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 2. సో 24th క్వశ్చన్ కనుక చూసుకుంటే రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి తమ నామినేషన్ పత్రంతో పాటు రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్గా ఎంత చెల్లించాలి? ఏ వ్యక్తి అయితే, అంటే ఈ క్వశ్చన్ యొక్క అర్థం ఏంటంటే రాష్ట్రపతిగా ఏ వ్యక్తి అయితే పోటీ చేస్తున్నాడో అతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐలో ఎంత సొమ్మును డిపాజిట్గా చెల్లించాలి అంటే 15,000 రూపాయలు. యాజ్ ఆన్ నౌ 15,000 రూపాయలు ఇతను ఆర్బీఐ బ్యాంక్లో డిపాజిట్గా చెల్లించాలి అనమాట. సో 24th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ వచ్చేసి 25th క్వశ్చన్ అనమాట. 25th క్వశ్చన్ కనుక చూసుకుంటే రాష్ట్రపతి జీతభత్యాలకు సంబంధించిన సరైన జవాబును గుర్తించండి. అంటే రాష్ట్రపతి యొక్క జీతభత్యాలకు సంబంధించి సరైన జవాబు. ఆప్షన్ ఏ వచ్చేసి రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది అంటున్నాడు. ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్. అయితే ప్రస్తుతం రాష్ట్రపతి యొక్క నెలసరి వేతనం ఎంత అంటే 5 లక్షల రూపాయలు. ఎంత? 5 లక్షల రూపాయలు పర్ మంత్ అన్నమాట. ఆప్షన్ బి కూడా కరెక్టే. ఆప్షన్ సి వచ్చేసి భారత సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. ఎస్, భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారనమాట. అంటే ఈ భారత సంఘటిత నిధి నుంచి ఈ రాష్ట్రపతికి చెల్లించేటువంటి సొమ్మును తీయడం జరుగుతుంది. సో ఆప్షన్ డి వచ్చేసి వీరి జీతభత్యాలపై ఆదాయపు పన్ను ఉంటుంది అంటున్నాడు. సో ఆదాయ పన్ను ఉంటుందా అంటే రాష్ట్రపతికి చెల్లించేటువంటి జీతభత్యాలపైన ఆదాయ పన్ను ఉండదన్నమాట. సో ఆప్షన్ డి తప్పు. అయితే ఇక్కడ ఆదాయ పన్నుకు సంబంధించి మనం ఒక కరెంట్ అఫైర్స్ చూస్తే కనుక యాక్చువల్గా ఆదాయ పన్ను చట్టం అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చేసి 1961 అనమాట. కానీ రీసెంట్గా 2025లో ఈ చట్టానికి సవరణలు చేసి, దేనికి? ఆదాయపు పన్ను చట్టానికి సవరణలు చేసి 2025 చట్టంని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆదాయ పన్ను చట్టం అంటే 2025 అనమాట. సో 25th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ABC రైట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 26th క్వశ్చన్ కనుక చూసుకుంటే
రాష్ట్రపతి వసతి సౌకర్యాలకు సంబంధించిన సరైన జవాబును గుర్తించండి. రాష్ట్రపతికి సంబంధించి సరైన జవాబు అయితే రాష్ట్రపతి యొక్క అధికార నివాసం అనేది ఏంటి? రాష్ట్రపతి భవన్ అన్నమాట. అంటే అధికారికంగా తన యొక్క కార్యకలాపాలను ఎక్కడి నుంచి నిర్వహిస్తాడు అంటే రాష్ట్రపతి భవన్ నుంచి నిర్వహిస్తాడు. ఆప్షన్ బి కనుక చూసుకుంటే ప్రసిద్ధి చెందిన మొఘల్ గార్డెన్స్ రాష్ట్రపతి భవన్లో ఉంది అనమాట. అయితే ఈ మొఘల్ గార్డెన్స్ అనేది ఎక్కడుంది అంట? రాష్ట్రపతి భవన్లో ఉంది. అయితే ఇక్కడ మొఘల్ గార్డెన్స్కి సంబంధించిన ఒక అంశం ఏంటి అంటే ఈ మొఘల్ గార్డెన్స్ యొక్క పేరును ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం పేరును చేంజ్ చేసింది. ఏంటి అంటే అమృత్ విద్యాన్ వనం. ఏంటది? అమృత్ విద్యాన్ వనంగా చేంజ్ చేయడం జరిగిందనమాట. అమృత ఉద్యాన వనం. దేని పేరును? ఈ మొఘల్ గార్డెన్స్ యొక్క పేరును అమృత్ ఉద్యాన్ వనంగా మార్చడం జరిగింది. సో ఆప్షన్ బి కూడా కరెక్టే. ఆప్షన్ సి వచ్చేసి చూస్తే సిమ్లాలో వేసవి విడిది. ఎక్కడ? సిమ్లాలో. అదేవిధంగా బొల్లారం అంటే హైదరాబాద్ అనమాట. బొల్లారంలో శీతాకాల విడిది ఉన్నది. సో ఆప్షన్ సి కూడా కరెక్టే. ఆప్షన్ డి వచ్చేసి కనుక చూసుకుంటే పదవీ కాలం నిర్వహించిన విధులకు ఏ న్యాయస్థానానికి బాధ్యులు కారనమాట. అంటే ఇక్కడ ఆప్షన్ యొక్క అర్థం ఏంటి అంటే రాష్ట్రపతి తన యొక్క పదవీ కాలంలో ఉన్నప్పుడు ఏ న్యాయస్థానానికి బాధ్యత వహించరనమాట. అంటే ఏంటి అంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయట్లేదు అనేసి న్యాయస్థానం ప్రశ్నించరాదు రాష్ట్రపతిని. సో ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి అనేది కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ కనుక చూసుకుంటే రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం. ఇది చాలా ఇంపార్టెంట్. మహాభియోగ తీర్మానం ఏంటి అంటే రాష్ట్రపతిని తొలగించేటువంటి మహాభియోగ తీర్మానం అనమాట. ఆ తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే ఎన్ని రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి అంటే ఇక్కడ ఏంటి అంటే అర్థం ఒకవేళ కనుక రాష్ట్రపతి తన యొక్క రాజ్యాంగాన్ని ధిక్కరించినప్పుడు ఈ మహాభియోగ తీర్మానాన్ని కేవలం రాజ్యాంగాన్ని ధిక్కరించినప్పుడు మాత్రం ఈ మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెడతారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అంటే ముందుగా నీవు ఏ సభలో అయితే ప్రవేశపెడుతున్నావో ఆ సభకు ఎన్ని రోజుల ముందు తెలియజేయాలంట? 14 రోజుల ముందు తెలియజేయాలన్నమాట. ఎన్ని రోజుల ముందు? 14 రోజుల ముందు తెలియజేయాలి. సో ఆన్సర్ వచ్చేసి 27th క్వశ్చన్కి 2 అనమాట. 14 రోజుల ముందు తెలియజేయాలి. ఒకవేళ కనుక నువ్వు పార్లమెంటులోని లోక్సభలో ప్రవేశపెట్టిన అదేవిధంగా రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఎన్ని రోజుల ముందు తెలియజేయాలి? 14 రోజులు లేదా 14 రోజులు లేకపోతే ఏమంటాడంటే 2 వీక్స్ అనమాట. ఏంటి ఇక్కడ? 2 వీక్స్ అనమాట. 14 రోజులన్నా 2 వీక్స్ అన్నా ఒకటే. సో 27th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సెకండ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 28th క్వశ్చన్ కనుక చూసుకుంటే మహాభియోగ తీర్మానానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఇందాక మనం చూసింది మహాభియోగ తీర్మానం. ఎందుకు ఈ మహాభియోగ తీర్మానం ప్రవేశపెడతామంటే రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే తీర్మానమే ఈ మహాభియోగ తీర్మానం అనమాట. సో ఆప్షన్ ఏ వచ్చేసి చూడండి. ఈ తీర్మానాన్ని లోక్సభలో లేదా రాజ్యసభలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అంటే రాష్ట్రపతిని తొలగించేటువంటి తీర్మానాన్ని ఐదర్ లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు లేదా రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు అనమాట. ఆప్షన్ ఏ కరెక్ట్. ఆప్షన్ బి వచ్చేసి మరి ఎప్పుడు ఈ మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెడతారు అంటే రాజ్యాంగ అతిక్రమణ అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించి పరిపాలన కొనసాగించినప్పుడు కారణంతో ఏకైక కారణం ఈ ఒక్క కారణంతోనే మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఇంకా ఏ కారణంతో ఈ మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టారనమాట. ఏ కారణంతో ప్రవేశపెడతారు? రాజ్యాంగ అతిక్రమణ, రాజ్యాంగాన్ని ధిక్కరించారు అనేటువంటి అంశం పైన మాత్రమే మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. సో ఆప్షన్ బి కూడా కరెక్ట్. ఆప్షన్ సి కనుక చూసుకుంటే తీర్మానం ఏ సభలో ప్రవేశపెడతారో ఆ సభలో 1/4 వంతు సభ్యులు తీర్మాన నోటీసుపై సంతకం చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మహాభియోగ తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టారనుకోండి, ఎంతమంది సంతకం చేయాలి? 1/4 వంతు మంది సంతకం చేయాలి. అదే కనుక రాజ్యసభలో ఎంతమంది? ఒకవేళ రాజ్యసభలో ప్రవేశపెడితే ఈ రాజ్యసభలో కూడా 1/4 వంతు మంది. అంటే ఏ సభలో ప్రవేశపెడితే ఆ సభలో 1/4 వంతు మంది సంతకం చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే ఆ తీర్మానం అనేది నెగ్గుతుంది. ఒకవేళ కనుక అంతమంది సంతకం చేయకపోతే ఆ తీర్మానం అనేది విరిగిపోతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ బి కరెక్ట్, ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆప్షన్ డి ఏంటి చూద్దాం. తీర్మానం ఆమోద విషయమై ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు
ఏంటి అభిప్రాయ భేదాలు వస్తే ఉభయ సభల సంయుక్త సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ డి అనేది తప్పు అనమాట. అంటే ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు తీర్మానం నెగ్గి రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు తీర్మానం నెగ్గనప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలి అంటున్నాడు. సో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయరన్నమాట. లోక్సభలో నెగ్గి రాజ్యసభలో రద్దయితే ఆ తీర్మానం అనేది ఏమవుతుంది, రద్దు అవుతుంది. ఒకవేళ లోక్సభలో రద్దయింది అంటే ఆ తీర్మానం మొదట్లోనే విరిగిపోతుంది అనమాట. సో ఆప్షన్ డి అనేది తప్పు. సో అంటే ఏంటి ఇక్కడ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అంశం లేదనమాట. సో 28వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఏ రైట్, బి రైట్, సి రైట్ అనమాట. డి అనేది తప్పు. సో ఒక్కసారి కనుక మనం చూసుకుంటే ర్యాపిడ్ రివిజన్లో భాగంగా కనుక చూద్దాం ఒకసారి. మహాభియోగ తీర్మానానికి సంబంధించి సరైన జవాబు. ఈ తీర్మానాన్ని లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఎప్పుడు ప్రవేశపెడతారంటే రాజ్యాంగాన్ని అతిక్రమించినప్పుడు మాత్రమే ఏకైక కారణంతో తీర్మానాన్ని ప్రవేశపెడతారు. లోక్సభలో ప్రవేశపెడితే 1/4 వంతు మంది సంతకం చేయాలి, రాజ్యసభలో ప్రవేశపెట్టిన 1/4 వంతు మంది సంతకం చేయాలి. ఒకవేళ తీర్మానం కనుక విరిగిపోతే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. సో రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలంటే 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. సో రాష్ట్రపతి వసతి సౌకర్యాలకు సంబంధించింది అధికార నివాసం ఏంటి అంటే రాష్ట్రపతి భవన్. ఈ రాష్ట్రపతి భవన్లోనే ఏముంది, మొఘల్ గార్డెన్స్. దీని యొక్క నామం ఏంటి అంటే ఇప్పుడు ఉద్యాన్వన్. అమృత్ ఉద్యాన్వన్. సిమ్లాలో వేసవి విడిది, బొల్లారంలో శీతాకాల విడిది ఉన్నదన్నమాట. పదవిలో కాలంలో నిర్వహించిన విధులకు న్యాయస్థానానికి బాధ్యులు కాదు. ఎస్, కరెక్టే. సో నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి జీతభత్యాలకు సంబంధించి సరైన జవాబు. రాష్ట్రపతి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. అదేవిధంగా అతని యొక్క జీతభత్యాలు నెలకి 5 లక్షల రూపాయలు. ఆ 5 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి చెల్లించారు, సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. వీరి యొక్క జీతభత్యాలపై ఆదాయ పన్ను ఉంటుందా అంటే ఆదాయ పన్ను ఉండదన్నమాట. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి తమ నామినేషన్ పత్రంతో పాటు రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్గా ఎంత చెల్లించాలి అంటే 15,000 రూపాయలు. అంటే నామినేషన్ పత్రంతో పాటు 15,000 రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చెల్లించాలి. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సవరణ చట్టం ఇప్పుడు 1977. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సవరణ చట్టం వచ్చేసి 1977 అనమాట. అయితే ఈ అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఎలక్టోరల్ కాలేజీలో ఎంతమంది సభ్యులు ప్రతిపాదించాలి, ఎంతమంది సభ్యులు బలపరచాలి అంటే 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి, 50 మంది సభ్యులు బలపరచాలి. సో ఏ సంవత్సర జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువను లెక్కిస్తున్నారంటే 1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువను లెక్కిస్తున్నారు. సో ఆర్టికల్ 58 ప్రకారం రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు ఉండవలసిన అర్హతలను గుర్తించండి. అంటే దేనికైనా సరే ఏ పదవికి పోటీ చేయాలన్నా కంపల్సరీ భారతదేశ పౌరుడై ఉండాలన్నమాట. సో రాష్ట్రపతికి పోటీ చేయాలంటే 35 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. అదేవిధంగా ఆదాయాన్ని ఇచ్చే ప్రభుత్వ పదవిలో ఉండకూడదు. అదేవిధంగా దివాలా తీసిన వ్యక్తి ఉండకూడదు. సో ఆప్షన్ ABCD అనేది కరెక్ట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.